దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనములు. ఘనదేవుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఘనదేవునికి మనం అందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ ఆదివారపు లైవ్ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ప్రారంభించుకున్నాం. ప్రార్థన. స్తోత్రముడు తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా పరలోకపు రాజ్యానికి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధను బట్టి వందనాలు తండ్రి. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ దీవించండి. నన్ను బోరుగా వాడుకు మహిమ పొందండి. ఆత్మదేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మడ నువ్వు లేకుంటే నేను మాట్లాడలేను. వందనాలు చెల్లిస్తూ నడిపించే దేవుడు నువ్వే. నా స్వరమును గొంతును ముట్టుకోండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరము చూపించి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనములు. ఘనదేవుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఘనదేవునికి మనమందరము కూడా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, మనం ముందుగా ప్రకటించుకున్నటువంటి విధంగా ప్రియులారా, మరి తూర్పు దేశపు జ్ఞానులు క్రైస్తవుల అన్నటువంటి టాపిక్ను మనం మాట్లాడుకుందాం. మరి ముందుగా ప్రకటించుకొని ఉన్నాం. తూర్పు దేశపు జ్ఞానులు క్రైస్తవుల అన్న టాపిక్ను మనం మాట్లాడుకుందాం ప్రియులారా. మరి ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు? ఈ లోకంలో మరి జ్ఞానులు అనబడినటువంటి వారు మరి చాలామంది ఉన్నారు. మరి ఈ జ్ఞానులు ప్రియులారా, మరి మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథమును మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము మరి
29వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపకాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానము కంటెను అధికమై ఉండెను. దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకములో బైబిల్ గ్రంథము చెబుతూ ఉన్నది ప్రియులారా, ఈ లోకములో జ్ఞానులు అనబడినటువంటి వారు తూర్పు దేశంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. తూర్పు దేశస్థులు జ్ఞానము కలిగినటువంటి వారు. అదేవిధంగా ఐగుప్తీయులు కూడా జ్ఞానాన్ని కలిగినటువంటి వారు. తూర్పు దేశం అంటే ప్రియులారా, మన భారతదేశం కూడా మరి తూర్పు దేశానికి కిందకే వస్తుంది. అయితే ఈ తూర్పు దేశస్థుల జ్ఞానము ఐగుప్తుల జ్ఞానము కంటే సొలొమోను జ్ఞానము అధికముగా ఉన్నదట. దేవునికి స్తోత్రం. అయితే ఈ జ్ఞానులు, ఈ లోకములో జ్ఞానముతో నింపబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. జ్ఞానులు, జ్ఞానవంతులు, మరి వివేకవంతులు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు మరి 3 జ్ఞానులు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 3 జ్ఞానుల మరి ఒక సమూహం వచ్చారా అన్నది తెలియదు. కానీ చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే, రాజైన హేరోదు దినములయందు యోదయా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, తూర్పు దేశము నుంచి జ్ఞానులు వచ్చారట. తూర్పు దేశంలో జ్ఞానులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు వారికి జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. రాజైన హేరోదు దినములయందు యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో పుట్టిన తర్వాత ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. దేవునికి స్తోత్రం. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూశాము అంటున్నారు. దేవునికి స్తోత్రం. తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని మేము చూశాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆయన యూదులకు రాజు అయి ఉంటాడు, ఇజ్రాయేలీలందరికి కూడా ఆయన రాజుగా ఉంటాడు అన్న సంగతిని ఈ జ్ఞానులకి ఏ విధంగా తెలిసింది? ఎట్లా తెలిసింది ప్రియులారా? ఈ జ్ఞానులు ఎవరు? ఈ జ్ఞానులు వారికి ఎట్లా తెలిసింది? యోదయా దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత రాజుగారింటికి వచ్చారు వాళ్ళు. ఈ జ్ఞానులు అనబడినటువంటి వారు బైబిల్ గ్రంథము మరి తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారట. దేవునికి స్తోత్రం. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు, యెరూషలేమునకు వచ్చారు. వచ్చి మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? యూదుల రాజు అంటే యూదుల్లో నుంచి ఒక రాజు వస్తాడు. యూదుల్లో నుంచి అనగా ఇజ్రాయేలు 12 గోత్రాల్లో నుంచి ఒక రాజు రాబోతున్నాడు. ఆ రాజు ఎక్కడ పుట్టాడు? రాజుగారు పుట్టేది ఎక్కడండి? రాజుగారి గృహంలోనే పుట్టాలి. రాజుగారు ఎక్కడ పుట్టాలండి? రాజుగారి యొక్క గృహంలోనే పుట్టాలి. అందుకోసమే మరి వారు హేరోదు రాజు ఇంటికి వెళ్ళారు. హేరోదు రాజు దగ్గరకు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏమంటున్నారండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని మేము చూశాము. దేవునికి స్తోత్రం. యూదుల్లో నుంచి ఒక రాజు రాబోతున్నాడు.
ఆ రాజు మరి ఆ రాజు యొక్క సింహాసనము ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. యూదుల రాజు పుట్టాడు. దాదాపుగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత మరి దాదాపుగా 1 సంవత్సరం తర్వాత ప్రియులారా మరి వారు ఆ తూర్పు దేశము నుంచి యెరూషలేముకి అనగా మరి ఇజ్రాయేల్ దేశమునకు బయలుదేరారు. వారు దాదాపుగా మరి ఒక సమూహంగా బయలుదేరి ఉండవచ్చు, లేకుంటే ముగ్గురు కావచ్చు. ముగ్గురు అని మనం ఎందుకు చెప్తామంటే ప్రియులారా, వారు బంగారము, సాంబ్రాణి, బోళము అనేటువంటి 3 వస్తువులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ముగ్గురుగా మనోళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎంతమంది వచ్చారు అన్నది జ్ఞానులు వచ్చారు అని చెప్పబడదు. కానీ బైబిల్లో ఎంతమంది వచ్చారు అన్నది సంఖ్యను మెన్షన్ చేయలేదు బైబిల్ గ్రంథం. తూర్పు దేశం నుంచి అయితే జ్ఞానులు వచ్చారు. వారు మరి రాజుగారింటికి వచ్చారు. ఎందుకంటే యూదుల రాజు పుట్టినప్పుడు ఈ రాజుగారింట్లోనే పుట్టాలి అన్నది వారి యొక్క మరి వారి జ్ఞానము చొప్పున వారు వచ్చి అన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూశాము. ఆయన నక్షత్రం ఎల్లకెక్కడ కనపడది. వీళ్ళు యూదులా? వీళ్ళు ఇజ్రాయేలీలా? కాదండి. ఈ జ్ఞానులు అనబడినటువంటి వీళ్ళు ఇజ్రాయేలీలు కాదు. పక్క వాళ్ళు ఎవరు మరి? ఈ తూర్పు దేశము నుంచి వచ్చినటువంటి జ్ఞానులు ఎవరు అని మనం చూస్తే ప్రియులారా, మరి బైబిల్ గ్రంథము వీరి గురించి ఏం చెప్పట్లేదు. కానీ మనము మరి ఊహించినట్లయితే ప్రియులారా, వీళ్ళు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూశాం. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూశాం. నక్షత్ర వైఖరిని కనిపెట్టగలిగిన వారు గనక వీళ్ళు ఖచ్చితంగా ఖగోళ శాస్త్రవేత్తలు అయి ఉండాలి. నక్షత్రాల వైఖరిని కనిపెట్టగలిగిన వారు ఎవరు అంటే ఖగోళ శాస్త్రవేత్తలు. ఆకాశములో ఉండేటువంటి మరి సూర్యుడిని, చంద్రుణ్ణి, గ్రహములను, నక్షత్రములను అవి ఏ విధంగా ఉన్నాయి, అవి ఎప్పుడు ఉదయిస్తున్నాయి, ఎప్పుడు అస్తమిస్తున్నాయి, అవి భూమి మీదకి ఎలాంటి సమాచారం ఇస్తుంది అన్న సంగతిని తెలపటానికి మరి ఈ ఖగోళ శాస్త్రవేత్తలు వాటి మీద పరిశోధన చేస్తూ ఉంటారు ప్రియులారా. నక్షత్రాల మీద, అదేవిధంగా గ్రహాల మీద, సూర్యుడి మీద, చంద్రుడి మీద వారు పరిశోధనలు చేస్తూ మనకి ఎలాంటి కాంతినిస్తుంది సూర్యుడు, చంద్రుడు మనకి ఏ విధంగా వస్తాడు, గ్రహాలు మనకి ఎలాంటి సమాచారాన్ని అందిస్తాయి, గ్రహాల వల్ల మనకు ఉపయోగం ఏంటి, గ్రహాలు ఏ విధంగా పనిచేస్తూ ఉంటాయి అనేటువంటి వాటి వైఖరిని తెలిపేవారు ఖగోళ శాస్త్రవేత్తలు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందండి? గ్రహములు మనకి మరి కాలములను నియమించాయి, దినములను నియమిస్తాయి. మనకి డేస్ని మరి కాలములను, సమయములను, సూచనలను, అదేవిధంగా మనకు కావలసినటువంటి సమాచారాలను అందించేయి ఏంటండి? గ్రహాలు. దేవునికి స్తోత్రం. వాటి యొక్క వైఖరిని తెలపటానికే వారు ఖగోళ శాస్త్రవేత్తలుగా ఉన్నారు అన్నది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. నక్షత్రము కనపడది అన్నారు. తూర్పు దిక్కున మేము ఆయన యొక్క నక్షత్రాన్ని చూశాము. అయితే పిల్లరా, ఈ ఖగోళ శాస్త్రవేత్తలకి వారి గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఖగోళ శాస్త్రంలో ప్రియులారా 2 సబ్జెక్టులు ఆ కాలంలో ఉండేవి. ఇప్పుడైతే చాలా సబ్జెక్టులు వచ్చి ఉన్నాయి. అయితే ఆ కాలంలో ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ అనేటువంటి 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఆస్ట్రానమీ అంటే స్టడీ ఆఫ్ ది లాస్, ప్రపంచంలో ఉన్నటువంటి మరి ధర్మశాస్త్రాలన్నీ కూడా వాళ్ళు చదవాలి అన్నది ఆ యొక్క ఆస్ట్రానమీలో ఉన్నటువంటి విధానం.
ఆస్ట్రాలజీ ఏంటి? గ్రహాలు కానీ, నక్షత్రములు కానీ, మరి సూర్యుడు కానీ, చంద్రుడు కానీ మన భూమి మీదకి ఎలాంటి సమాచారం ఇస్తాయి? ఆస్ట్రాలజీ లోగోస్ అంటే వర్డ్, అంటే ఒక వాక్యాన్ని మనకి, ఒక సమాచారాన్ని అందించేవిగా మరి మనం చూస్తూ ఉన్నాయి. రెండు సబ్జెక్టులు ఆ కాలంలో ఉన్నాయి ప్రియులారా. ఆస్ట్రానమీ ప్రకారము ప్రియులారా, ఆస్ట్రానమీ ప్రకారము ఈ యొక్క ఖగోళ శాస్త్రవేత్తలు అన్ని ధర్మశాస్త్రాలను చదవాల్సి ఉన్నది. ఈ ధర్మశాస్త్రాలు చదివేటప్పుడు ప్రియులారా, మనం చూసినట్లయితే యూదుల యొక్క ధర్మశాస్త్రమును, అనగా యూదుల యొక్క మరి పాత నిబంధన గ్రంథమును వాళ్ళు చదవాల్సి వచ్చింది. చదివినప్పుడు ప్రియులారా, వారికి మరి ఒక నక్షత్రము కనబడది, ఒక రాజు కనబడ్డాడు. ఆ నక్షత్రం పుట్టినప్పుడు అన్ని నక్షత్రాల కంటే ఈ నక్షత్రం ఒక డిఫరెంట్గా ఉన్నది. ఈ నక్షత్రం యొక్క విధానము వేరుగా ఉన్నది. ఈ నక్షత్రము ఒక వింతగా ఉన్నది. వారికి కనబడదు. ఏంటి అంటే వింతైనటువంటి తారక వారికి కనబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. వాళ్ళు మరి సంఖ్యాకాండము వాళ్ళు చదువుతూ ఉన్నారు. సంఖ్యాకాండాన్ని వాళ్ళు చదివినప్పుడు పిల్లరా చూడండి, సంఖ్యాకాండమును మనం చదివినట్లయితే మరి 24వ అధ్యాయము మరి 17వ వచనం నేను చదువుతున్నాను చూడండి. సంఖ్యాకాండము అంటే యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు పిల్లారా, వారికి ఈ వాక్యము తారసపడది. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయనను చూచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయిలులో నుండి వచ్చును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. దేవునికి స్తోత్రం. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయిలులో నుండి లేచును. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సమాచారమును వాళ్ళు కనుగొన్నారండి. నక్షత్రము యాకోబులో నుంచి ఉదయించును, నక్షత్రము యాకోబులో నుంచి ఉదయిస్తుంది, రాజదండము ఇజ్రాయిలులో నుండి లేస్తుంది. కీర్తనల భాగం 60వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పిల్లరా, 60వ అధ్యాయంలో మరి 7వ వచనాన్ని మనం చూస్తే చూడండి, అక్కడ 60వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. గిలాదు నాది, మనస్సే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము. దేవునికి స్తోత్రం. యోధా, గిలాదు నాది, మనస్సే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము. అంటే యోధా గోత్రములో నుంచి రాజు బయలుదేరి వస్తాడు. ఇజ్రాయిలులో నుంచి ఒక రాజదండం వస్తుంది. రాజు పరిపాలించేవాడు. రాజు అంటే ప్రిలరా పరిపాలకుడు. యూదులను ఏలేవాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు అంటే ఈ యొక్క పాత నిబంధన వాళ్ళు చదివారు. ఈ ఖగోళ శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క మరి ఆ సబ్జెక్టుల ప్రకారము యూదుల ధర్మశాస్త్ర గ్రంథమును, అనగా యూదుల యొక్క పాత నిబంధన గ్రంథమును వాళ్ళు చదివారు. చదివినప్పుడు వారికి నక్షత్రం కనబడది. దేవునికి స్తోత్రం. ఈ నక్షత్రం కనబడదు కాబట్టి ఆ నక్షత్రాన్ని వాళ్ళు పరిశోధన చేశారు. నక్షత్రం మీద వాళ్ళు పరిశోధనలు చేశారు, పరీక్షించారు. 1 సంవత్సరం వరకు ఆ యొక్క నక్షత్రం పుట్టిన సంవత్సరం దాకా వారు వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత ప్రియులారా, అంటే మనము ఆ యొక్క యోదయ దేశమునకు, అనగా ఇజ్రాయేల్ దేశమునకు మనం బయలుదేరాలి అని వారు బయలుదేరారు. బయలుదేరి వాళ్ళు యోదయ దేశానికి వచ్చి ఉన్నారు, ఇజ్రాయేల్ దేశమునికి వచ్చి ఉన్నారు. ప్రియులారా, ఇజ్రాయేల్ దేశమునికి వచ్చి రాజుగారు పుట్టేది రాజుగారి ఇంట్లో పుడతాడు కదా, పశువుల పాకలో పుట్టడు కదా అనేటువంటి మరి విధానంలో వారు ఏం చేశారంటే మరి హేరోదు రాజు ఇంటికి వెళ్ళారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూశాము. దేవునికి స్తోత్రం. వాళ్ళు అంటున్నారండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూశాము.
యూదుల గ్రంథాన్ని వాళ్ళు చదివినప్పుడు, అనగా పాత నిబంధన గ్రంథమును వాళ్ళు చదువుతూ ఉంటే ప్రియులారా, వారికి గొప్ప రెవల్యూషన్ వచ్చేసింది. దేవుడు వారికి గొప్ప రెవల్యూషన్ ఇచ్చి అన్నాడు. ఆ యొక్క ఖగోళ శాస్త్రవేత్తలకి వారిని గట్టిగా మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విశేషం ఏంటో తెలుసండి. బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తూ ఉంటారో, బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వారిని బైబిల్ పట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. వారిని బైబిల్ పట్టుకుంటుంది ప్రియులారా. బైబిల్ గ్రంథమును ధ్యానించేవారు వారు ఒట్టిగా ఎవరు ఉండరు ప్రియులారా. వారు మరి బైబిల్ చేత పట్టబడతారు. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైంది, బలమగలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరేది మరి బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథము సజీవమైంది. ఈ బైబిల్ గ్రంథము, ఈ గ్రంథమే, ఈ బైబిలే మరి దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ దేవుడు వాళ్ళని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు గట్టిగా పట్టబడ్డారు దేవుని చేత. దేవుని చేత వాళ్ళు పట్టబడ్డారు. ఈ బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటే వారిని బైబిల్ పట్టుకున్నది ప్రియులారా. బైబిల్ వారిని పట్టుకోగానే వారేమయ్యారంటే యేసుక్రీస్తుని పూజ చేయటానికి వచ్చామంటున్నారు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నారండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూశాము. తూర్పు దిక్కున ఏం చూసామండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ గ్రంథమును వాళ్ళు చదివారు కాబట్టి ఈ రాజుని మేము పూజిస్తాం, ఈ రాజుని మేము మరి పూజిస్తాము, ఈ రాజుని మేము కొనియాడతాము, ఈ రాజుని మేము ఆరాధిస్తాము. వారికి ధన్యత కలిగింది. ఆ నక్షత్రము ఒక వింతైనటువంటి నక్షత్రము ఆకాశములో పుట్టింది. వారు తూర్పు దేశములో ఆ నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రమును చూసిన తర్వాత ప్రియులారా వారు మరి పరిశోధనలు చేశారు. 1 సంవత్సరం వరకు పరిశోధనలు చేశారు. వారు సంవత్సరం తర్వాత బయలుదేరారు ప్రియులారా. బయలుదేరి వారు హేరోదు రాజు ఇంటికి వచ్చారు. ఎందుకంటే రాజుగా మరి బైబిల్ గ్రంథం చెబుతుంది కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని రాజుగా చెప్తుంది కాబట్టి రాజు ఇంట్లోనే రాజు పుట్టాలి. పశువుల పాకలో పుడతాడని వారు ఊహించలేదు. కాబట్టి రాజు యొక్క గృహమును దర్శించినప్పుడు అక్కడ మరి రాజుగారు ఆయనతో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ మాటలు వినగానే వారికి ఆశ్చర్యం వేసింది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడో? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూశాము అనగానే ఆయనతో ఉన్నటువంటి రాజుగారితో ఉన్నటువంటి అందరూ కూడా కలవరపడ్డారట. బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది. కాబట్టి వెంటనే రాజుగారు ఒక స్టెప్ తీసుకున్నాడు. ప్రధాన యాజకులను, ప్రజలలో ఉండేటువంటి శాస్త్రులను పిలిపించి మరి ఈ యొక్క మెస్సియా ఎక్కడ పుడతాడు, ఈ క్రీస్తు అనబడినటువంటి క్రీస్తు ఎక్కడ పుడతాడు, అభిషక్తుడు ఎక్కడ పుడతాడు, అభిషక్తుడు అని రాయబడి ఉన్నది. యేసు అనేటువంటి పేరు మరి మరియమ్మ మరి యేసేపులకు ఇవ్వబడది. కాబట్టి ఈ యొక్క రాజు ఎక్కడ పుడతాడు, ఈ రాజు ఎక్కడ పుడతాడు అనే ఈ క్రీస్తు ఎక్కడ పుడతాడని ఆ శాస్త్రులను, ప్రధాన యాజకులను పిలిపించాడు రాజుగారు. పిలిపించి కలవరపడ్డాడు. అంటే నేను రాజై ఉండగా ఇంకొక రాజు పుడతాడా? నా స్థానంలో మా ఇంట్లోనే రాజు పుట్టాలి, కానీ మా ఇంట్లో ఏ పిల్లోడు పుట్టలేదు కదా, ఎక్కడ పుట్టాడు అంటే నా రాజ్యాన్ని కోల్చడానికి ఆయన వచ్చాడా అనేటువంటి అనుమానం మరి హెరోదు రాజుకు వచ్చేసింది ప్రియులారా. వెంటనే అక్కడ ఏం జరిగిందండి చూడండి. వాళ్ళు ఆ యొక్క గ్రంథాలను తీశారు. గ్రంథాలను తీయగానే ప్రియులారా మేకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మరి చదివిపించి మరి వాళ్ళతోటి చదివిపించి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి మరి ఈ మెస్సియా ఎక్కడ పడతాడు, ఈ అభిషక్తుడు అనబడినటువంటి వాడు ఎక్కడ పడతాడు అనేటువంటి వాళ్ళు చదవగానే ప్రియులారా యోదయ దేశ బెత్లెహేమ
నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవ కాదు. ఇజ్రాయేలును నా ప్రజలను పాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని దేవునికి స్తోత్రం. ప్రవక్త చెప్తున్నాడండి. మీకా 5:2 చెప్తూ ఉన్నాడు. ఈ వాక్యము రాయబడి ఉన్నది. యోదయ దేశ బెత్లెహేములో మరి క్రీస్తు అనబడినటువంటి మెస్సియా పుడతాడు అని వాళ్ళు డిక్లేర్ చేశారు. అంతటా హేరోదు ఆ జ్ఞానుల చేత రహస్యముగా మరి మంతనాలు జరిపించాడండి. రహస్యంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు హేరోదు రాజు. ఏంటి మీ పరిశీలన ఏంటి? మీరెవరో? మేము ఖగోళ శాస్త్రవేత్తలమండి. మేము ఖగోళ శాస్త్రవేత్తలం. ఆకాశంలో నక్షత్రం పుట్టింది, దాన్ని మేము పరిశీలన చేస్తూ ఉన్నాం. ఆ పరిశీలనలో మరి మాకు యూదుల గ్రంథములో సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం మాకు తగిలింది. యాకోబులో నుంచి నక్షత్రం పుట్టింది, మరి ఇజ్రాయిలులో నుంచి రాజదండం వస్తుంది, రాజు పుడతాడని రాయబడి ఉన్నది. కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. దీని గురించి మేము పరిశీలన చేసి ఉన్నాం. ఈ విషయాన్ని మేము పరిశీలన చేసి ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ రాజుగారు పుట్టాల్సిందే. ఎందుకంటే ఆ గ్రంథము మరి వ్యర్థమైంది కాదు. మేము చదివినటువంటి యూదుల గ్రంథం మామూలు గ్రంథము కాదు. కాబట్టి ఆ గ్రంథము చెప్పినటువంటి విధానంలో మేము పరిశీలన చేశాం. ఆ గ్రంథం మమ్మల్ని పట్టుకున్నది. ఆ రాజును పూజించమని దేవుడు మమ్మల్ని బలవంతం చేస్తున్నాడు. ఆ వాక్యం మమ్మల్ని పట్టుకున్నది. కాబట్టి ఆ రాజును మేము చూడాలి, ఆయన్ని మేము పూజ చేయాలి, ఆయన్ని మేము ఆరాధించాలి, ఆయన్ని మేము మరి ఎక్కడో కనుగొనాల్సిందే అని వాళ్ళు ఆ రాజుగారికి హేరోదు రాజుకి మరి ఆయన అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పారు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. దేవునికి స్తోత్రం. బెత్లెహేములో రాజు పుడతాడు అన్నది డిక్లేర్ అయిపోయింది. ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆ యొక్క గ్రంథమును, మేకా గ్రంథమును తీసి వాళ్ళు చదివి అన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క కన్ఫర్మేషన్ బట్టి పిల్లారా, మరి మీరు ఆ యొక్క శిశువుని కనుగొనగానే నాకు కూడా సమాచారం అందించండి అన్నారు. సమాచారం అందించమనగానే వీళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారండి. వస్తూ ఉండగానే చూడండి, మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చే వరకు వారికి ముందుగా నడిచెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏ నక్షత్రాన్నైతే వాళ్ళు తూర్పు దేశంలో చూసి ఉన్నారు, వారి దేశంలో చూసి ఉన్నారు, ఏ నక్షత్రం మీదైతే వాళ్ళు పరిశోధనలు చేసి ఉన్నారు, అదే నక్షత్రము ఆ యొక్క హేరోదు రాజు ఇంట్లో నుంచి బయటికి రాగానే వాళ్ళకి కనబడి వారికి త్రోవ చూపిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వారికి త్రోవ చూపిస్తూ ఉన్నది. ఆ నక్షత్రం పోతూ ఉంటే ఆ నక్షత్రం ఎక్కడికి వెళ్తుందో ఆ యొక్క నక్షత్రము జాడను బట్టి వాళ్ళు ఆ నక్షత్రం ఎక్కడ నిలిచిపోద్దో చూస్తూ వాళ్ళు ప్రయాణం చేశారండి. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ నక్షత్రాన్ని వాళ్ళు చూసుకుంటూ ప్రయాణం చేసి ఉన్నారు. అది కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే ఉన్నాడో ఆ ఇంటి ముందు, ఆ ఇంటి మీదనే వాలిందండి. దేవునికి స్తోత్రం. ఆ ఇంటి మీదనే వాలింది. వరాలగానే ప్రియులారా, వెంటనే ఆ ఇంట్లోకి ఈ జ్ఞానులు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. వారు మరి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. ఆ నక్షత్రం వాళ్ళకి త్రోవ చూపించింది జ్ఞానులకు. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి ఆ యొక్క నక్షత్రమునకు, ఆ యొక్క బైబిల్ గ్రంథమునకు వారు అటాక్ అయిపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు అటాచ్ అయిపోయి ఉన్నారు ప్రియులారా. వారిని దేవుడు ప్రేరేపించాడు. దేవుడు వారిని ఫోర్సిబుల్గా తీసుకొచ్చాడు, వారి ఇష్టంగా తీసుకొచ్చాడు. మొత్తం మీద
యోదయ బెత్లెహేముకి వారు చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళ్ళమును కానుకలుగా సమర్పించేది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళ పరిశీలనకి వాళ్ళు ఖగోళ శాస్త్రవేత్తలు కనుక వారు కనుగొన్నటువంటి నక్షత్రము విషయమై వారికి ఒక అవగాహన వచ్చేసింది. రాజు పుట్టాడు, ఇది మామూలు గ్రంథము కాదు, కాబట్టి ఆయన్ని మేము పూజ చేయాలి, ఆయన్ని మేము ఆరాధించాలి, ఆయన్ని మేము ఘనపరచాలి, ఆ రాజును మేము దర్శించేటువంటి భాగ్యమును దేవుడు మాకు కలిగించాడని వాళ్ళు ఆ నక్షత్రము వారికి త్రోవ చూపిస్తుంటే ప్రియులారా వారు అత్యానంద భరితులయ్యారట. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఆనందానికి మితిమీరినటువంటి ఆనందముతోటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిశీలనలో ప్రియులారా తేలింది ఏంటి అంటే రాజు పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఇది ఆత్మీయ సమ్మేళనం. ఇది ఆత్మీయంగా వారికి మాత్రమే, జ్ఞానులకి దేవునికి మాత్రమే తెలుసు ప్రియులారా. ఆ జ్ఞానులు చూడండి ప్రియులారా, దేవుణ్ణి ఫాలో అయ్యారు. ఆ బైబిల్ గ్రంథం వాళ్ళని పట్టుకున్నదే. మీరు పోవలసిందే, యెరూషలేమునకు మీరు వెళ్ళండి, యెరూషలేములో మీరు పరిశీలన చేయండి, ఆ రాజును మీరు కనుగొంటారు. బహుశా దేవుడు వారికి చెప్పి ఉండవచ్చు. అందుకోసమే మరి 1 సంవత్సరం అంతా ప్రయాణం చేసినట్లుగా హిస్టరీలో కనబడుతూ ఉన్నది ప్రియులారా. ఈ జ్ఞానులు ముగ్గురే వచ్చారా, ఒక సమూహం వచ్చారా అన్నది తెలియదు, కానీ వారు ఒక సమూహమై ఉండారు. ఎందుకంటే వారు తూర్పు దేశం నుంచి ప్రయాణం చేయాలి. వారు ఒంటెల మీద వచ్చారు. వారు మరి అన్న సామాగ్రి, వాళ్ళకి భోజన పదార్థములన్నీ కూడా కావాలి ప్రియులారా. సంవత్సరం అంతా ప్రయాణం చేయటానికి ప్రియులారా వారికి మరి సామాగ్రి కావాలి. వారు మరి విడిది చేసినప్పుడు వారికి భోజనము కావాలి. ఇవన్నీ కూడా సమకూర్చుకొని వాళ్ళు బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హిస్టరీలో మనకు కనబడుతున్నది, గూగుల్లో మనం సెర్చ్ చేస్తే అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి వీళ్ళు యేసుక్రీస్తుని పూజ చేశారు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం అంతా వాళ్ళు చదివినప్పుడు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారి గురించి బైబిల్ గ్రంథములో ఆయన ఆదికాండములో యేసుక్రీస్తు ప్రభువారు సాతాను యొక్క తలను చితగొట్టేవాడుగా కనబడుతూ ఉంటాడు. నిర్గమకాండములో ఆయన ఒక వధింపబడినటువంటి గొర్రెగా కనబడుతూ ఉంటాడు. సంఖ్యాకాండములో యేసుక్రీస్తు ప్రభువారు మరి మనకి లేవియా కాండములో ఆయన ప్రధాన యాజకుడిగా, సంఖ్యాకాండములో వారిని ఇజ్రాయేలీలందరినీ వెంబడించినటువంటి బండగా కనబడుతూ ఉంటాడు. ఆయన ద్వితీయోపదేశ కాండములో ప్రియులారా ఒక ప్రవక్తగా కనబడుతూ ఉంటాడు. ప్రతి గ్రంథములో కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేయబడ్డాడు. వాళ్ళు చదివినటువంటి గ్రంథములో ప్రియులారా ప్రతి పుస్తకములో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. ఆదికాండములో మరి సాతాను యొక్క తలను చితగొట్టేవాడుగా కనబడుతూ ఉంటాడు. మరి మలాకీ గ్రంథములో మనం చూసినట్లయితే ప్రియులారా అక్కడ మరి ఉదయించినటువంటి నీతి సూర్యుడిగా మనకు కనబడుతూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. వీళ్ళు ఈ గ్రంథాన్నంతా చదివిన తర్వాత ప్రియులారా ఒక కన్ఫర్మేషన్కి వచ్చారు. ఏంటి అంటే యూదుల రాజు పుట్టాడు. వాళ్ళు జ్ఞానులు గనక ప్రియులారా వారు జ్ఞానులు గనక వాళ్ళు అన్ని పరిశోధన చేసిన వారు గనక ఆ నక్షత్ర వైఖరిని వాళ్ళు కనుగొన్నారు గనక ఒక వింతైనటువంటి నక్షత్రం పుట్టింది గనక వారు యేసుని పూజ చేయటానికి వచ్చి ఉన్నారు. అందుకోసమే యేసుని పూజించారు. వాళ్ళు అత్యానంద భరితులయ్యారు. ఆ నక్షత్రం వాళ్ళకు త్రోవ చూపించింది. హేరోదు రాజు ఇంటికి పోవటానికి వారికి మరి అవకాశము కలిగింది. హేరోదు రాజు ప్రధాన యాజకులను శాస్త్రులను పిలిపించి వారు ముందే
వారి యొక్క మరి బైబిల్ గ్రంథమును చదివించి అన్నాడు. మేక గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదివించినప్పుడు వారికి ఇంకా కన్ఫర్మేషన్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. వారి హృదయములలో ఆ యేసుని చూడాలి, ఆ క్రీస్తుని చూడాలి, ఆ పుట్టినటువంటి బాలుని మేము చూడాలి, ఆయనకి మేము బంగారము సమర్పించాలి, ఆయనకి మేము బోళ్ళము సాంబ్రాణిని సమర్పించాలని వారు ఆతృత పడ్డారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు పూజించారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు పూజించారు. ఆ యొక్క మరి నక్షత్రాన్ని చూశారు. నక్షత్రం వాళ్ళకి త్రోవ చూపించటం, ఆ తూర్పు దేశంలో వారు చూసినటువంటి నక్షత్రం వారికి త్రోవ చూపించటం. అబ్బా ఎంత ఆనందం అండి. అంటే మనము ఏదైతే పరిశీలన చేశామో అది ఫుల్ఫిల్ అయింది అనేటువంటి ఆనందం వారిలో కలిగింది ప్రియులారా. వారిలో ఎంతో ఆనందం వచ్చేసింది, వారిలో ఎంతో సంతోషం వచ్చేసింది, వారిలో ఎంతో అత్యానందమైనటువంటి సంతోషాన్ని, మితిమీరినటువంటి సంతోషాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ యొక్క హేరోదు రాజు వాళ్ళకు సహాయం చేశారు, వాళ్ళు కూడా క్రైస్తవులు కావటానికి దేవునికి స్తోత్రం. దేవుడే వారి పక్షాన యుద్ధం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హేరోదు ఏమన్నాడు? ఆ బాలుని చూడగానే మీరేం చేయాలి? ఆ బాలుని మీరు చూడగానే నాకు కూడా సమాచారం అందించండి. సమాచారం వాళ్ళు అందించారండి. ఆయన్ని చూశారు, మరియమ్మను చూశారు, యేసేపుని చూశారు, క్రీస్తుని చూశారు. అక్కడ మనం చదివినట్లయితే పిల్లారా మరి చూడండి, మరి మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారు మరి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళ్ళమును కానుకలుగా సమర్పించిరి. దేవునికి స్తోత్రం. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై, దేవునికి స్తోత్రం. వారికి దేవుడు బోధ చేశాడు. ఏంటి అనంటే ఆ నక్షత్రం సంగతి, ఆ యొక్క శిశువు విషయమై, మరి ఆ శిశువు ఎక్కడ ఉన్నాడన్న సంగతిని హేరోదు రాజుకి మీరు చెప్పనవసరం లేదు. మీరు క్రీస్తుని చూశారు, ఆ ధన్యత మీకు కలిగింది. క్రీస్తుని మీరు పూజించారు, ఆయన నా కుమారుడు కాబట్టి మీరేమి కంగారు పడమాకండి, మీరు వెళ్ళిపోండి, మీరు ధన్యులు, మీ జీవితం ధన్యమైపోయింది, మీరు క్రైస్తవులు అయిపోయారు. దేవునికి స్తోత్రం. ఆయన్ని పూజ చేశారండి. క్రీస్తుని పూజించిన వాళ్ళందరూ కూడా క్రైస్తవులే. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానులు క్రైస్తవులా? ఈ తూర్పు దేశపు జ్ఞానులు క్రైస్తవులా అన్నది క్వశ్చన్ కదా. అయితే వాళ్ళు ఆ జ్ఞానులు క్రీస్తుని వెంబడించారు, ఆ క్రీస్తుని వాళ్ళు కనుగొన్నారు. కాబట్టి వాళ్ళు క్రైస్తవులే. ఆ క్రీస్తుని వాళ్ళు పూజించారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో మరి నీవు క్రైస్తవుడివేనా? క్రీస్తును వెంబడించావా? క్రీస్తును నువ్వు కలిగి ఉన్నావా? ఈ లోకంలో క్రీస్తు పుట్టాడు. ఈ లోకంలో క్రీస్తు పుట్టాడు. క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు కాబట్టి నీ హృదయంలో ఆయన పుట్టాడా? వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకొని తూర్పు దేశము నుంచి వాళ్ళు వచ్చారండి. వాళ్ళు ఒంటెల మీద వచ్చారు. మరి వారు ఎంతో ఖర్చుతో వచ్చి ఉన్నారు. వాళ్ళు కనుగొన్నారు. ఈరోజు బైబిల్ చదువుతున్నటువంటి నీవు క్రీస్తుని కనుగొన్నావా? క్రీస్తుని నీ హృదయములో కనుగొన్నావా? నీ అంతరంగములో నీకు ఆయన ఐశ్వర్యముగా ఉన్నాడా? క్రీస్తును నువ్వు కలిగి ఉంటే ప్రియులారా, నువ్వు క్రైస్తవుడవే. తూర్పు నుంచి వచ్చినటువంటి ఆ సమూహము అని నేను అంటాను. దేవునికి స్తోత్రం. ముగ్గురే అని నేను అన్నాం. ఎందుకు అనంటే వాళ్ళు సమర్పించింది ఏంటండి? వారు ఈ బంగారము బోళ్ళము సాంబ్రాణిని వాళ్ళు సమర్పించి ఉన్నారు. వాళ్ళ పెట్టెలు విప్పి ఉన్నారు. ఆ రాజుగారికి మేము మరి
అవి సమర్పించాలని వాళ్ళు ముందుగానే నిర్ణయించుకున్నారు. వాళ్ళు క్రైస్తవులే, దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, ఆ యొక్క మరి రాజుగారిని, ఆ యొక్క యేసుక్రీస్తు అనేటువంటి యూదుల రాజుని వాళ్ళు కనుగొన్నారు. వారు మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. వాళ్ళు చొక్క వారికి మరి త్రోవ చూపించింది. కాబట్టి ప్రియులారా, వారు ధన్యులయ్యారు. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రీస్తుని కలిగి ఉన్నావా నీవు నీ హృదయంలో? ఆయన ఈ లోకంలో పుట్టాడు, క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. ఆ పుట్టినటువంటి క్రీస్తు నీ హృదయంలో ఉదయించాడా? ఆ జ్ఞానులు పరిశోధన చేశారు. ఆ ఖగోళ శాస్త్రవేత్తలు ఆ చుక్కను గురించి పరిశోధన చేశారు. బైబిల్ గ్రంథాన్ని పాత నిబంధన వాళ్ళు చదివారు. క్రీస్తుకు దాసులు, దేవునికి దాసులు అయిపోయారు. దేవుని చేత బోధించబడ్డారు. వాళ్ళందరూ కూడా దేవుని చేత బోధించబడ్డారు. ఆ హేరోదు రాజు దగ్గరికి వారు తిరిగిపోలేదు. ఎందుకంటే దేవుడు వారికి స్వప్నమందు చెప్పాడు, ఆ పిల్లవాడిని చంపటానికి రాజుగారు చూస్తున్నాడు, కాబట్టి మీరు అటు వెళ్ళమాకండి, ఆయనకు సమాచారం అందించమాకండి అనగానే వాళ్ళు వచ్చిన త్రోవలో అత్యానంద భరితులై ఆయన్ని పూజించినటువంటి వారుగా వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు ఎందుకు చెప్పొద్దు అన్నవాడంటే ప్రియులారా, ఆ యొక్క హేరోదు రాజు దుష్టుడు గనక ఆయన 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరిని కూడా మరి వధింపజేశాడు. కాబట్టి ఈ విషయం తెలిసినటువంటి దేవుడు వారిని మీ త్రోవలో మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మరి క్రీస్తు పుట్టాడు ఈ లోకంలో. మొట్టమొదట ఆ నక్షత్రమును చూడగానే ఆ యొక్క జ్ఞానుల హృదయాలలో పుట్టాడు. ఆ జ్ఞానులు వారిని చాలా దూరం నడిపించాయి. ఆ బైబిల్ గ్రంథం వారిని చాలా దూరం అనగా యోదయ దేశ బెత్లెహేం వరకు నడిపించాయి. ఆ క్రీస్తుని చూసి వాళ్ళు ధన్యులయ్యారు. నీవు నీ హృదయంతోటి క్రీస్తుని చూడగలుగుతున్నావా? నీ ఆత్మీయ నేత్రములతోటి నువ్వు క్రీస్తుని చూడగలిగితే నువ్వు ధన్యుడివు. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించను కాక. నువ్వు క్రైస్తవుడవే. దేవునికి స్తోత్రం. క్రీస్తుని చూసినట్లయితే నువ్వు క్రైస్తవుడవే. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముడు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించు నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బాబీ కోసం నువ్వు సిద్ధం చేసినటువంటి ప్రభా మంచి పొజిషన్ అనుగ్రహించండి. జాబ్ని ఇస్తావో, మంచి పొజిషన్ ఇస్తావు, నీ కుమారుడికి అనుగ్రహించండి తండ్రి. దీవించను ఆయన, ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కుమారుడిని గొప్పగా దీవించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. నీకే వందనాలు ప్రభా. రమ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించను ఆయన, ఆశీర్వదించండి తండ్రి. నీ దీవెనలో ఆ కుటుంబంపై కుమ్మరించండి. బాబీని, రమ్యాని ప్రేమించి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కుమారుని బట్టి, జయబాబుని బట్టి వందనాలు. మనుషుల దయలో, దేవుని దయలో బిడ్డ ఎదుగునట్టు కృప దయచేసి నడిపించండి. కుమారుడు చుట్టూ కంచివేయండి, కాచి కాపాడి ఖండించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. నీకే వందనాలు ప్రభా. కనికరం చూపించండి. ఆయా భార్గవ కుటుంబంలో ఒక కుమారుని కానీ కూతుర్ని కానీ అనుగ్రహించండి తండ్రి. ఆయా నీకే వందనాలు. కుమారుని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కూతురునిచ్చిన స్థుతులు, అదేవిధంగా బాబీ వారి తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బాబీ చుట్టూ కంచివేయండి తండ్రి, కాచి కాపాడు ఖండించండి తండ్రి. బుజ్జి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. అయా కిషోర్ చుట్టూ కంచివేయండి, జాబ్ చేస్తుండే కానీ కుమారుడు చుట్టూ కంచివేయండి. వెంకన్న గారి చుట్టూ కంచివేయండి, బుజ్జి చుట్టూ కంచివేయండి. శృతిని జ్ఞాపకం చేసుకోండి. డిగ్రీ చదువుతుండగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయా నీకు వందనాలు. అయా అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, అభిషేకాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆశీస్సుని ముట్టుకోండి, వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభా. నీకు వందనాలు. కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఆయా జడేన్ జసేన్ ఆయా జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవెనలు కుమరించండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరం చూపించండి, దయ చూపించండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభా. వాళ్ళ అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి. విజయరాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆయన నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరం చూపించమని ప్రార్థన చేస్తున్నాను. వారికి ఇచ్చిన 3 పిల్లలను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. అయానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరం చూపించండి తండ్రి. రాముని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అయా వారికి ఇచ్చినటువంటి వారి మిస్సెస్ని బట్టి వందనాలు, ఇచ్చిన జాబుని బట్టి వందనాలు. కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని
బాలరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సిరియాన్ని ముట్టుకోండి ప్రభా. అయా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతి జన్ను ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కనకరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిర్మలాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి కుమారుని జ్ఞాపకం చేసుకోండి. జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని, జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని, జిల్లా వీరబాబు కుటుంబాన్ని, గోపమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అనసూయమ్మ గారి కుటుంబాన్ని, భారతలక్ష్మి కుటుంబాన్ని, హైమావతి గారి కుటుంబాన్ని, కనకలక్ష్మి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జ్యోతి కుటుంబాన్ని, సామ్రాజ్యం గారి కుటుంబాన్ని, రత్నమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతి జీవమనమ్మ కుటుంబాన్ని, ప్రియాంకాని, అయా శ్రీకాంత్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకే వందనాలు. మార్తమ్మ గారి కుటుంబాన్ని, హృదయ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. యలమంచి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జాన్ కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి 3 పిల్లలు దీవించిన ఆయన. ఎంబాబు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన 2 పిల్లలను కూడా దీవించండి. వెంకటేష్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఇచ్చినటువంటి ప్రభా అయా 2 బిడ్డలను బట్టి వందనాలు. జేమ్స్ యాకయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఫ్రెండ్స్ అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మకు మురళి కుటుంబాన్ని, చక్రవర్తి గారి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నిన్ను కుటుంబాన్ని, పాల్ వెంకటరత్న కుటుంబాన్ని, పూల్ సింగ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్ కుటుంబాన్ని, సైదుల కుటుంబాన్ని, సత్య కుటుంబాన్ని, శాకర్ చింతా కుటుంబాన్ని, శ్రీధర కసిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రాంప్రసాద్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రామేశ్వర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రేఖాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్రవర్తి గారి కుటుంబాన్ని, జయమ్మని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి 3 పిల్లలు దీవించండి తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. లిఖితాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంధ్యా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. శారద గారి కుటుంబాన్ని, అయా సంధ్యాని కుమార్ని ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభా, కుమారుని బట్టి కూతురిని బట్టి వందనాలు. శారద గారికి ఇచ్చినటువంటి నరేంద్రని బట్టి, సాయిని బట్టి వందనాలు. నాగరత్నం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సరితాని, లక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి. అయా మధు కుటుంబాన్ని, మమతా కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి 2 పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించు నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ జీవాధిపతి నీ చిత్తంలో నడిపించమని ప్రభువా, ప్రేమ కలిపెట్టి నా తండ్రి, నా రక్షకుడా నీకు వందనాలు చెల్లిస్తూ బాబీకి మంచి పొజిషన్ని కుమారుడికి అనుగ్రహించండి తండ్రి. ఏ యూనివర్సిటీలోని కుమారుడికి జాబ్నిస్తావో ప్రభా, ఏమిస్తావో తండ్రి, పొజిషన్ మంచి పొజిషన్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను, దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకనగా ప్రభా నీ కుమారుడి తండ్రి ఎంతో సహకారిగా ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రయించమని తండ్రి. ప్రేమ కలిగినటువంటి నా తండ్రి, నా రక్షకుడానికి వందనాలు చెల్లిస్తూ మాకు సహకారులుగా ఉంటున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రయించమని తండ్రి. ప్రేమ అయినటువంటి నా తండ్రి, నా రక్షకుడానికి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడున్నప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకని సదాకాలము తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.